హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కోసం అమౌంట్ ఎప్పుడు పడుతుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1 కోటి మంది పైగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం ఎదురు చూస్తుంది. 19వ విడత సంబంధించి నిధులు ప్రభుత్వం 2024 జూన్లోనే 19వ విడత 20,000 కోట్ల రూపాయలు అనేది విడుదల చేయగా ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించి 3,45,000 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు సంబంధించి రైతు భరోసా, పంట పెట్టుబడి సొమ్ము అనేది కనీవిని ఎరగని రీతిలో రైతు భరోసా అనేది వితిన్ షార్ట్ పీరియడ్లో 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 1 ఎకరం నుంచి 15 ఎకరాల వరకు జమ చేయడం జరిగింది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం రైతు బంధు పథకం తీసుకురావడం జరిగింది. అప్పుడు 5,000 రూపాయల చొప్పున అందించడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని 2018లో ప్రధాని మోదీ కేంద్రంలో కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు ఏటా 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అయితే అందిస్తున్నారన్నమాట. సో 4 నెలలకు ఒకసారి అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఒకటైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మనం వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అనేది ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకుందామండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 20వ విడత సంబంధించి ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు ఇప్పుడిప్పుడే సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూన్ నెలలో రైతు భరోసా డబ్బులు జమ కావడం, దాంతోపాటు మనకు జూన్ నెలలోనే పీఎం కిసాన్ నిధులు అనేది జమ కావాల్సి అయితే ఉండేది. కానీ జూన్ నెల ముగిసి జూలై నెల రావడంతో రైతులు మరి రైతు భరోసా వచ్చాయి, ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. నిధులకు సంబంధించి ఈ నెల 18న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటనకు 2 రోజుల ముందు, అంటే ఈ నెల 20వ తేదీకి ముందు ఈ చర్యలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారన్నమాట. సో ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9.3 కోట్ల పైగా రైతులకు ఏటా అనేది మనకు 3 విడతల్లో 6,000 రూపాయలు అనేది అందిస్తున్నారన్నమాట. అయితే విడుదల అధికార ప్రకటన అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది. కానీ కేంద్రం మరి మీడియా కథనాల ప్రకారం అయితే ఈ నెల 18 నుంచి దాదాపు 20 లోపు ఎప్పుడైనా కూడా డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. మీరు ఈ పైసలు కనుక ఎటువంటి ప్రాబ్లం లేకుండా పొందాలంటే ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారం మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి. ఎన్పిసి అనేది తప్పనిసరిగా ఎనేబుల్ అయితే ఉంచుకోవాలి. చాలామంది రైతు భరోసా డబ్బులు వచ్చాయి అంటున్నారు, కానీ పీఎం కిసాన్ గత 19వ విడత రాలేదంటున్నారు. అటువంటి వారు కూడా ఈ కేవైసీ అనేది సంపూర్తి చేసుకోవాలి. ప్రతిసారి కూడా మీరు ఈ కేవైసీ కంప్లీట్ అయినట్లయితే ఒకవేళ మీకు 18, 19 విడతలు పడకపోయినా 3 విడతలు కలిపి ఈ కేవైసీ చేసుకున్నట్లయితే ఎన్పిసిఐ యాక్టివ్లో ఉంచుకున్నట్లయితే మీకు 6,000 రూపాయలు పడడానికి అవకాశాలు అయితే ఉంది. ఒకవేళ 19వ విడత జమ అయ్యిందనుకో, ఇప్పుడు ప్రస్తుతం 20వ విడత కోసం ఎదురు చూస్తున్న వారికి 2,000 రూపాయలు ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట. సో ఇక మీ ఏదైతే ఎన్పిసిఐ అనేది డీబీటీ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్గా ఉందా అనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇంకా ఎటువంటి బ్యాంక్ అకౌంట్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కారణాల వల్ల కొంతమందికి రాకుండా ఉంటాయి కాబట్టి అటువంటివి ఉంటే సరి చేసుకున్నట్లయితే ఈలోపు డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది. సో మొత్తం మీద మనకు పీఎం కిసాన్ నిధులు అనేది ఈ నెల డబ్బులు అనేది జమ కానున్నాయి అన్నమాట. సో ఆ లిస్టులో అనేది మన పేరు అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ గ్రామాల వారిగా, అదేవిధంగా లిస్ట్ ఎంతమంది అర్హులు ఏంటనేది కూడా మనం తెలుసుకునేవచ్చు అన్నమాట. సో మొత్తం మీద అయితే ఇదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అండి.